హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రియల్మీ ఒప్పో OnePlus సంబంధించిన ఆన్లైన్ ఆన్లైన్ అంటే మీరు అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు టూల్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. నేను ఏం చేయకూడదు, లైక్ పడుతుంది. ఆన్లైన్ అన్లాకింగ్ ఎలా చేయాలో నేను మీకు ఇది చూపిస్తాను. స్టెప్ బై స్టెప్స్ మీరు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కస్టమర్ పీసీకి నేను కనెక్ట్ అయినాను. ఆల్రెడీ నేను ఆ మోడల్ యొక్క ఫ్లాష్ ఫైల్ని అండ్ టూల్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లాష్ ఫైల్ దాదాపు 8 GB ఉంటుంది. టూల్ అనేది ఒక 500 MB ఉంటుంది. ఈ రెండు టైం వేస్ట్ కాకుండా ముందుగానే నేను డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్స్ మీకు చెప్తాను. ఇవి మీకు బయట దొరకవు, ఆన్లైన్ టూల్స్ అనమాట. ఈ టూల్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఐడి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. స్టెప్ బై స్టెప్స్ మీరు పూర్తిగా వినండి. ఓటీపీ అనేది ఒకటి ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది, స్పెషల్ కోడ్. ఆ కోడ్ బై చేసుకోవాలి, కొనుక్కోవాలి సర్వర్లో. ఆ కోడ్ కొనుక్కున్న తర్వాత వన్స్ దీంట్లో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ కోడ్ పనిచేయదు, ఒక్కసారి మాత్రమే యూజ్ ఉంటుంది. అందుకోసమని ఆన్లైన్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పని చేసేటప్పుడు మీరు టెక్నికల్ గ్లిచెస్ లేకుండా, అంటే ఛార్జింగ్ పిన్ ఇష్యూ కానీ, లేదా కేబుల్ ఇష్యూస్ కానీ, లేదా కంప్యూటర్లో ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ కానీ, లేదా డ్రైవర్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండకుండా చూసుకోండి. ఎందుకనంటే ఓటీపీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత అది ఇంకా మరలా పనిచేయదు రెండోసారి వాడటానికి. కాబట్టి మీరు అన్నీ సరిగా చూసుకొని, ఇంటర్నెట్ స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి, కేబుల్స్ కొత్తవి వాడండి, అండ్ ఛార్జింగ్ పిన్ అదంతా బాగా పనిచేస్తుందా లేదా ముందుగానే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ఆన్లైన్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇది మీరైతే డైరెక్ట్గా మీరు ట్రై చేయొద్దు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఇవి మీకు బయటగా దొరకవు. ఓన్లీ మా లాంటి ఏజెంట్స్కి మాత్రమే ఇవి ఇస్తారనమాట, డిస్ట్రిబ్యూటర్స్కి. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఆల్రెడీ నేను ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఆల్రెడీ నేను ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ కూడా చేశాను. సో ఈ టూల్ని లోపలికి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలన్నమాట. ఈ టూల్ ఓపెన్ అయితే మీకు అర్థమవుతుంది ఏం టూల్ అనేది, నేనైతే చెప్పను. సో ఇలా SNO అని కొడితే SN ఇవ్వాలి. సో ఫస్ట్ మనం ఈ మోడల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. నేను చెప్పే కదా ఎంతగా స్పెషల్ కోడ్ ఒకటి వస్తుందని, ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా, దాని మీద కాపీ చేసి లాగిన్ చేస్తే వచ్చేస్తుంది. పేస్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీకు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి లాగిన్ చేయాలి. సో ఆ కోడ్ అనేది ఆటోమేటిక్గా మీకు అదే ఆటోమేటిక్గా అన్నీ తీసుకుంటుంది అనమాట. అదే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఓకేనా? డైరెక్ట్గా మనం ఇన్స్టాలేషన్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఈ టూల్ నేను సైలెంట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు టూల్ ఓపెన్ అయిందిగా, అర్థమైందిగా ఏ టూల్ అనేది. సో పైన ఉంది చూడండి పేరు. సో మేనేజ్ ప్యాకేజెస్ మీదకి వెళ్తే ఇక్కడ ఆ బ్రాండ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. మనకి ఏం అవసరం లేదు. ఇంపోర్ట్లోకి వెళ్ళి ఫ్లాష్ ఫైల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ ఫ్లాష్ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. ఎవరైతే ఓటీపీ అమ్ముతారో, ఈ కోడ్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఈ ఫ్లాష్ ఫైల్స్ కూడా ఉంటాయి. సో మీరు మోడల్ వాళ్ళకి చెప్పారంటే దానికి తగ్గ ప్రైస్ చెప్తారు. దానికి తగ్గట్టుగా మీరు ప్రాసెస్ చేస్తారు. మీరు చేయలేము, నాకు అంత ఐడియా లేదనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అయినా నేను మీకు బెస్ట్ ప్రైస్కి చేయిస్తాను. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడుతున్నాను. ఓకే కొట్టగానే చూడండి, ఇక్కడ RMX 3990. సో ఇది ఫ్లాష్ ఫైల్ అనమాట. సో ఈ కోడ్ని ఎలా తెలుసుకోవాలి, ఈ కోడ్స్ని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో స్విచ్చింగ్ టు ఫ్లాష్ అని కనెక్ట్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది టూల్లో అప్లోడ్ అవుతుంది అనమాట. టూల్లో అప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి మొబైల్. సో మన వాళ్ళు తెలివి మంతులు ఏం చేస్తారంటే మొబైల్ని ముందుగానే కనెక్ట్ చేసి పెట్టేస్తారు. ఈ పర్సన్ కూడా అలాగే చేశారు. అలాంటి మీకు ఇప్పుడు డివైస్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. డివైస్ మేనేజర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట. మనం తొందరపడి ఫ్లాష్ కొట్టేసాం అనుకోండి, మనకి ఓటీపీ లాస్, బట్ కస్టమర్కి మాత్రం వర్క్ అవ్వదు. సో అందుకోసం అని ఇక్కడ పోర్ట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ క్వాల్కమ్ పోర్ట్ కనెక్ట్ అయింది. నేను చెప్పానా, ఆల్రెడీ కస్టమర్స్ అతి తెలివి ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట.
ఎక్కువగా ముందుగానే వాళ్ళు కనెక్ట్ చేసి పెట్టేస్తున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్, క్వాల్కమ్ పోర్ట్ కదా, డైరెక్ట్గా బోర్డు ఓపెన్ చేసి ఈడీఎల్ చేసేసి కనెక్ట్ చేసి ఉంటాడు. కాబట్టి నేను దాన్ని పవర్ ఆఫ్ చేసి కనెక్ట్ చేయమని చెప్పాను. ఇక్కడ ఫ్లాష్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ స్టెప్స్ చూపిస్తుంది చూడండి. టర్న్ ఆఫ్ ది ఫోన్ అండ్ ప్రెస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇన్సర్ట్ ద కేబుల్. ఓకేనా? సో అదే విధంగా మనం దాన్ని కనెక్ట్ చేయాలి. పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేయమని చెప్పాను. సో కేబుల్ అనేది కనెక్ట్ అయింది. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది చూడండి, టైమింగ్ అనేది. సో వన్స్ ఈ టైమింగ్ అనేది, ఈ ప్రాసెస్ అనేది 4% దాటిన తర్వాత ఇంకా ఓటీపీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. 4% దాటిన తర్వాత ఇప్పుడు 12%కి వచ్చాను కాబట్టి మనకి ఆల్రెడీ ఓటీపీ అనేది యూజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా నో రిఫండ్. ఓటీపీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఇంకా నో రిఫండ్ అనమాట. కాబట్టి వర్క్ ప్రాసెస్లో జరుగుతుంది, మీరు మొబైల్ టచ్ చేయొద్దు అని చెప్పి నేను పెట్టాను కస్టమర్కి. ఇప్పుడు కమ్ టు ది పాయింట్. ఈ మోడల్స్ని యొక్క నెంబర్ ఎలా తెలుసుకోవాలి? రియల్మీ ఫోను దాని యొక్క మోడల్ ఇందాక నేను చెప్పాను కదా, RMX 3990 అని చెప్పి. సో ఆ మోడల్ని ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఫస్ట్ మొబైల్ ఫ్యాక్టరీ సెట్ చేసిన తర్వాత కోడ్స్ ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీ కాల్స్లోకి వెళ్ళి *899#, *899#, ఈ కోడ్ని మీరు అక్కడ ఎంటర్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఆ మోడల్ ఏంటిది, దాని యొక్క సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి అని చెప్పి మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు దాన్ని చూసుకోవచ్చు. ఒకవేళ *899# అనేది వర్క్ అవ్వలేదు అనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు లేటెస్ట్ సెక్యూరిటీ కాబట్టి అవి వర్క్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు మొబైల్ని ఆన్ చేసి కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే కంప్యూటర్లో పాపప్ అనేది వస్తుంది. సో ఆ పాపప్ బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట ఏ మోడల్ అనేది. ఒకవేళ మోడల్ కూడా రాలేదనంటే డివైజెస్లోకి వెళ్తే అక్కడ మీకు స్పీకర్ సింబల్ మీద పడి కోడ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, అది చూడండి. ఈ ఫోన్ కూడా సేమ్ అలాగనే నేను అనుకున్నాను అనమాట మోడల్ ఏంటి అనేది. దీనికి *899# అనేది పనిచేయట్లేదు. సో మొబైల్ కంప్యూటర్ కనెక్ట్ చేస్తాను అండ్ అక్కడ నాకు కోడ్ చూపించాను. అది నేను మీకు ఇప్పుడు పిక్ చూపిస్తాను చూడండి. మన ఫ్లాషింగ్ కూడా 52% అవుతుంది. ఈ లోపల నేను మీకు అది ఫోటో స్క్రీన్ షాట్ తీస్తున్నాను, అది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా RMX 399 డివైజెస్లో చూపిస్తుంది అనమాట. ఆ విధంగా చూపిస్తుంది. RMX చూసారా, RMX 3990 అని చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఆ మోడల్ని ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. స్పీకర్స్లో డివైజెస్లో చూపిస్తుంది అనమాట. డివైస్ మేనేజర్స్లో డివైజెస్ అని ఉంటుంది, ఆ డివైజెస్లో చూపిస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. RMX 399 అనేది నాకు మోడల్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ మోడల్ని పెట్టి నేను ఓటీపీ బై చేశాను. ఆ ఓటీపీని తీసుకొచ్చి నేను ఇక్కడ ఫ్లాష్ ఫైల్ ఓటీపీ 2 ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాను. వర్క్ ఈజీ అని మీరు అనుకోవచ్చు, సింపుల్గా ఓటీపీ కొన్నాడు, ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసాడు, అయిపోయింది పని. కానీ దీని వెనకాల ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో అది లేకుండా డైరెక్ట్గా ఇంత దూరం వచ్చి చేయాలంటే కష్టం అవుతుంది అన్నమాట. సో మీరు స్టెప్ బై స్టెప్ వీడియోస్ని ఫాలో అవ్వండి, చూడండి కంటిన్యూగా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఇస్తాను. మొబైల్ టెక్నీషియన్స్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనకి చాలా కంటెంట్ ఉంది. ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నాను, బట్ స్టెప్ బై స్టెప్ ఎడిట్ చేసి పెట్టడానికి టైం పడుతుంది. సో మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. అలాగే మన అన్లాక్ టూల్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి, అవి కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్లేలిస్ట్ ఉంది. ఇప్పటి వరకు 10 క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. సో 89% వచ్చింది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ఫ్లాషింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇప్పటికే అర్థం ఏంటది ఇది ఏంటిది అనేది పైన చూసారంటే మీకు అర్థం ఏంటది టూల్ నేమ్ అదంతా. సో ఇవి బ్రాండ్కి సంబంధించిన అఫీషియల్ టూల్స్ అనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్ ఫ్లాషింగ్ అనేది చేస్తాం, అన్లాకింగ్ అనేది చేస్తాం. సో మనకి ఫ్లాషింగ్ అనేది 100% డన్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్కి పిక్ అడుగుతాను, అంటే సెటప్ చేసిన పిక్ అడుగుతాను. సో మన మొబైల్ 100% సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయిపోయిందంటే సో ఈ విధంగా మనం ఫ్లాష్ చేసుకోవాలి. సేమ్ వే మొబైల్ పిక్ కూడా అడుగుతాను, సెటప్ చేసి మొబైల్ పిక్ మంచి వరకు నేను వీడియోని పాజ్ చేస్తాను. వర్క్ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మీరు రిస్క్లో పడతారు. సో ఫ్లాషింగ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు కస్టమర్ని సెటప్ చేసి ఫోటో పెట్టమని అడుగుతున్నాను.
పోయింది, థ్యాంక్ యూ అంటున్నాడు. ఎస్ బ్రో, థ్యాంక్స్. హోమ్ స్క్రీన్ పిక్ పెట్టమని చెప్పి అడిగాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సక్సెస్ఫుల్ గా ఫ్లాష్ అయిపోయింది అండ్ మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. కస్టమర్ కి నేను చెప్పాను ఫోటో పెట్టమని చెప్పి ఫోటో పెట్టారు. చూడండి, ఇది హోమ్ స్క్రీన్. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ఫ్లాషింగ్ అనేది చేసుకుంటాము. ఇంతవరకు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంటుంది ఆన్లైన్ ఫ్లాషింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది. అన్ని బ్రాండ్స్ కి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, బట్ మెథడ్ అనేది చేంజ్ అవుతుంది. కొన్నిటికి ఓటీపీ వాడతాము, కొన్నిటికి డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి చేస్తారు, కొంతమంది రకరకాలుగా ఉంటాయి. సో అవి ఇన్ డీటెయిల్ మీరు సాఫ్ట్వేర్ లో బాగా నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఆన్లైన్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా టూల్ సపోర్ట్ ఉంటే మనం టూల్ ఇన్స్టాల్ చేసుకుంటాము. ఒకవేళ టూల్ సపోర్ట్ లేకపోతే ఆన్లైన్ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. ఆన్లైన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఆన్లైన్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకి టూల్స్ ఇస్తారు. ఆ టూల్స్ని మనం లాగిన్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను చెప్పాను. ఈ రియల్మీకి సంబంధించిన ఓటీపీస్ వస్తాయి. ఓటీపీ మెథడ్లో ఉంటుంది రియల్మీ ఒప్పో OnePlus. ఈ ఓటీపీ మెథడ్స్ ఒక్కొక్క ఓటీపీ ఒక్కొక్క రేట్ ఉంటుంది. మోడల్ వైజ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఆ ఓటీపీ అనేది పనిచేయదు, ఎక్స్పైర్ అయిపోతుంది. ఓటీపీ అంటే వన్ టైం యూజ్ అంతే కదా. సో ఆ వన్ టైం మనం లాగిన్ అయ్యాము, 4% ఫ్లాషింగ్ జరిగింది అని అంటే ఇంకా ఓటీపీ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎటువంటి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి ఆ ఫ్లాషింగ్ ఆగిపోయినా అమౌంట్ అనేది రిఫండ్. థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.